మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకాలు, అవినీతి, దోపిడీ ఎండగట్టాలి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మోసపు మాటలతో పాదయాత్రలో నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు వాటిని అమలు చేయలేక నేను అన్నీ చేశానని అబద్ధాలు ఆడుతూ అసత్య ప్రచారం చేస్తూ మళ్ళీ ఎదుటిపక్షాల మీద ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాడు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూడండి, 72% అయిన ప్రాజెక్ట్ని ఈరోజు డయాఫ్రమ్ వాల్ చెడగొట్టాడు. ఇంతవరకు గత 3 సంవత్సరాలుగా ఆ డయాఫ్రమ్ వాల్కి ఏమైంది, ఏ విధంగా సరిదిద్దాలి అనేది ఇంతవరకు క్లియరెన్స్ తెచ్చుకోలేకపోయాడు. 55,545 కోట్లు టెక్నికల్ శాంక్షన్ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? కట్టిన ప్రాజెక్ట్ని నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడ? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 68,000 కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులకి బ్రహ్మాండంగా చివరి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చారు. కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇచ్చారు. ఇవాళ కుప్పానికి ఇంతవరకు 55 నెలల్లో మరి కృష్ణ నీళ్ళు తీసుకెళ్ళలేదు. కనీసం అనంతపురంలో ఉరవకొండ రైతాంగం రోడ్డు ఎక్కి నీళ్ళ కోసం దెబ్బలాడుతున్నారు. ఇవాళ అన్ని ప్రాజెక్టులు తెలుగంగా, అంద్రినివా, గాలేరు నగరి ఏ ప్రాజెక్టు కూడా కిందకి నీళ్ళు వెళ్ళలేదు. అట్లాగే పట్టిసీమ పంపులు 4 ఏళ్ళు వదలలేదు. ఈ సంవత్సరం వదిలిన పంపులు కూడా ఏదైతే ఉన్న నీళ్లు పులిచింతల్లో ఉన్న నీళ్లు నారుమళ్ళకి ఇవ్వచ్చు. జూలైలో మరి గోదావరి పట్టిసీమ నీళ్ళు తెచ్చుకోవచ్చు. 13 లక్షల ఎకరాలకి పంట పండి నవంబర్లో పంట చేతికి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ మొత్తం పట్టిసీమ పంపులు 6-7 పంపులు కనీసం ఆన్ చేయడం కూడా చేతకాలేదు ఈ ప్రభుత్వానికి. అది ఆలస్యంగా నీళ్ళు ఇవ్వటం వల్ల తుఫాను బారిన పడి డిసెంబర్లో మరి 5వ తారీఖు ఫస్ట్ వీక్లో రైతాంగం పండిన పంట అంతా సగం పంట నేలపాలైంది. ఇంతవరకు పంట నష్టపరిహారం చెప్పలా. ఇంతవరకు ఎంత దెబ్బతిందో లెక్కలు లేవు. కేంద్ర బృందంతో మాట్లాడి చర్చించింది లేదు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీని డబ్బులు అడిగింది లేదు. టోటల్గా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వనాశనమైంది. గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది, ఆంధ్రప్రదేశ్ చేశాడు. గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా స్వైరహారం చేస్తుంది. ఏ బడ్డీ కొట్టి చూసినా గంజాయి దొరుకుతుంది. నాసిరకం మద్యంతో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇవాళ ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్లు దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా కక్కిస్తాం, ఖజానాకి తెప్పిస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధంగా సంక్షేమాన్ని ఇచ్చారో, అమరావతి పునర్నిర్మాణం చేయాలంటే, అమరావతి కొనసాగాలంటే, అమరావతి రాజధానిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఆ పనులన్నీ పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరినీ చక్కగా రాష్ట్రాన్ని అన్ని విధాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్ చేస్తారు. థ్యాంక్ యూ.